నా పేరు ఎలకంటి ప్రభుగుప్తా, సికింద్రాబాద్ కంటోన్మెంట్. మేము మేము ఆ రోజు మా కుటుంబమే ఒక ఉద్యమకారుల కుటుంబం. ఎందుకంటే స్వాతంత్ర సమరం సందర్భంగా మా నాన్నగారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఎలకంటి ఈశ్వరయ్య గారు. ఆ విధంగా మేము ఒక వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. ఏదైతే ఈ తెలంగాణ ప్రాంతంలో మేము 1969 ఉద్యమాలు కూడా అప్పుడు విద్యార్థి దశలో ఉండి కూడా మేము పాల్గొనడం జరిగింది. 69 నుంచి కూడా మేము 2001 వరకు ఎదురు చూస్తాము తెలంగాణ వస్తుందని. కానీ ఆ రోజు ఎవరో ఒకరు తెలంగాణ ఉద్యమం చేపట్టాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు రావడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము వచ్చి 2001 నుంచి 2014 వరకు ప్రతి దశలో ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఎన్నోసార్లు జైలు పాలయ్యి ఆస్తులను పోగొట్టుకొని ఆఖరికి మా ప్రాణత్యాగం చేద్దాం అనుకున్న ఒకరోజు ముందే పాపం శ్రీకాంత్ చారి చనిపోయాడు. దానికంటే తర్వాత మేమే పోదాం అనుకున్నాం. కానీ మా అందరి సందేశం ఊరుకోవడం జరిగింది. అయినా ఉద్యమంలో భాగంగా ఆ రోజు మా ఈ ప్రాంతానికి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదరు వైఎస్ విజయమ్మ కూడా మా ప్రాంతం నుంచి వెళ్తే కూడా మేడం షుడ్ నాట్ బి ఎంటర్ ఇన్ ద కంటోన్మెంట్, మీరు అదర్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ, మా ప్రాంతం ప్రజలకు పోయి ఏదో మోసం చేస్తారు ఒప్పుకొని రావద్దని చెప్తే కూడా మొండిగా పోతుంటే ఆ రోజు అమ్మ కాన్వే నాపి 12 కార్లు ఇరగొట్టి వాళ్ళు చేసిన లాఠీ చార్జ్లో ఈ చెయ్యి కూడా విరిగిపోవడం జరిగింది. ఆ విధంగా కుటుంబం అంతా మా ఒక ప్రాంతమే కాదు, కంటోన్మెంటే కాదు, ఈ రాష్ట్ర నేను వార్డు అధ్యక్షునిగా, కంటోన్మెంట్ కన్వీనర్గా, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షునిగా ఆ రోజు ఎన్నో ఎలక్షన్స్ ఇన్ఛార్జ్గా కూడా పనిచేయడం జరిగింది. తప్పనిసరిగా నేను ఒక విషయం చెప్పదలుచుకుని అదే, కేటీఆర్ గారు ఎక్కడున్నారంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గురించి ఉద్యమం మొదలైన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఇండియాలో అడుగుపెట్టిన వ్యక్తి. ఆ రోజు ఆయన భజన చేసిన పనులందరికీ పోస్ట్ ఇచ్చాడు. బంతు రామన్ ఎవరంటే బాబా ఫస్ట్ వాళ్ళంతా కూడా మా శిష్యులే. ఆ రోజు ఎప్పుడైతే మా గురువైన హరీష్ రావు ఎంబడి మేము ఉన్నాం, అయితే ఎప్పుడైతే హరీష్ రావు ఎంబడి ఉన్న వాళ్ళని అనగదొక్కారో కేటీఆర్ ఎంబడి ఉన్న వాళ్ళని భజన పనులందరినీ పదవులు ఎక్కించి నిజమైన ఉద్యోగాలను గుర్తించలేదు. ఏదైతే పార్టీ మార్చి వచ్చిన తెలుగుదేశం నాయకులకు అందరూ కూడా పార్టీ పదవులు ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు నోరు కొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న పదవులన్నీ కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళంతా తెలుగుదేశం నాయకులంతా కూడా దోపిడీ చేసి ఉద్యమకాలు అన్యాయం చేశారు. ఎన్నోసార్లు కూడా లేదా నేను కేసీఆర్కి లెటర్ రాయడం జరిగింది. అయ్యా, ఈ రాష్ట్రంలో నువ్వు ఎంతో మందికి ఎన్నో సాయాలు చేస్తున్నాను చెప్పుకుంటున్నావే, నీతోటి పనిచేసిన ఉద్యమకాలకు ఏం చేసావు, ఒక జవాబు పడితే ఏం చెప్తావని అన్నాను. తప్పనిసరిగా న్యాయం చేస్తా అన్నాడు. కానీ మాత్రం మాట తప్పి అతను చెప్పండి మీరు ఎవరు కేసీఆర్ గారు అనే వ్యక్తి మొదటి రోజు ఆయన చేయి పట్టుకొని నేనే 4 సార్లు తీసుకుపోయి మా కంటోన్ ప్రాంతాల జెండా ఎగరేసిన వ్యక్తి. అదే కేసీఆర్ గారు మా నాన్న స్వాతంత్ర సమరయోధుడు, ఆయన కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి మా కుటుంబాన్ని విస్మరించి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఒక అధికార దాహంతో ఎక్కడైతే లేదు ఉద్యమకాలను గుర్తించి వాళ్ళకి మన సర్టిఫికెట్లే కానీ ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తే ఇందుకోడు ఉద్యమకాడు అవుతానే ఒక స్వార్థ శక్తితోని ఉద్యమకాలను అనగదొక్కడం జరిగింది. కనుక ఏదైతే ఎవరైనా ప్రపంచ చరిత్రలో ఒక చరిత్రహీనుగా మిగిలిపోతారు, ఎవరైతే స్వాతంత్రం పోరాటం చేశారో వాళ్ళకు తప్పనిసరిగా కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. నేను 100% ఒకటే ఒక మాట చెప్తున్నాను, ఏ రోజైతే లేదా ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత దేశం మొత్తం ఒక సంచలనమైన సందర్భంగా 2004లో ఏఐసిసి అధ్యక్షురాలు హోదాలో శ్రీమతి సోనియా గాంధీ గారు నిజామాబాద్ రావడం జరిగింది. ఆ సందర్భంగా ఒకే మాట చెప్పారు, నిజంగా మీ ఉద్యమం చాలా పురాతనమైందే, నిజంగా ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతమంది బలిదానం చేశారు, నేను తప్పనిసరిగా అధికారంలోకి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేది ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అదే మాట నిలబెట్టుకొని ఎప్పుడైతే 2014 ఉందో 2014లో ఆ రోజు సోనియా గాంధీ దయ వల్ల సుష్మా స్వరాజ్ మద్దతు వల్ల ఈ యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. అన్నారు కదా, మీరు అన్నారు చాలా సంతోషం. మా రాష్ట్రం మొత్తం కూడా 17 పార్లమెంట్ సీట్ల కంటే ఎక్కువ లేవు. ఇదే మాట గతంలో కూడా చెన్నారెడ్డి ఉన్నప్పుడు కూడా లేదా మాట్లాడితే ఆయన ఏమన్నాడు తెలుసా, తెలంగాణ ఉద్యమం ఎంతున్నరా మీరు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు 16-17 మంది ఎంపీలు లేరు, మీరు మొత్తం 17 ఎంపీలు గెలిచినా పార్లమెంటు చివరి సీట్లో కూర్చోవాలి, ఇప్పటికైనా నా మాట వినండి ఇందిరాగాంధీ చెప్తే వినలేదు చెన్నారెడ్డి. ఆఖరి కూర్చోని అడుగంట చేసి చివరికి కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా ఆయన జీవితకాలం ఉద్యమం చేసినా తెలంగాణ రాకపోతుండే. ఆ రోజు కాంగ్రెస్ మద్దతు లేకుండా పోయి సోనియా గాంధీ దగ్గర, ఆ రోజు రాహుల్ గాంధీ దగ్గర వాళ్ళ దగ్గర పోయి ఇంటి దగ్గర పోయి ఎందుకు కలిసావు, నువ్వు నీ మద్దతు కావాలని కలిసావు.
ఏ రోజైతే మీరు తెలంగాణ ప్రకటిస్తారో నా ఒక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెస్ కలుపుతానని చెప్పి వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన వాగ్దాన్ని వాళ్ళ కాళ్ళ కూర్చొని ఫోటోలు ప్రపంచం మొత్తం చూసింది. కేసీఆర్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి, కింద ఉన్నప్పుడు ఒక మాట, చెట్టెక్కిన ఒక మాట మాట్లాడే నియంత కేసీఆర్ గారు. ఈ రోజు ఒకటి ఈ రోజు ముఖ్యంగా మాట్లాడడానికి మీరు అవకాశం ఇచ్చారు. దేనికంటే నేను కూడా చెప్పుకోవాలి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని సోనియా గాంధీతో పాటు మా రేవంత్ ముఖ్యమంత్రి అన్న ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో ఎలక్షన్లో ఉద్యమకారులకు ల్యాండ్ ఇస్తాను, మేము ఏదైతే లేదా పెన్షన్ ఇస్తాను, హెల్త్ కార్డు ఇస్తాను చెప్పారు. అనివార్య కారణాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేక 2 సంవత్సరాలు మనకు గడిచిపోయింది. ఇప్పుడు అతను తప్పనిసరిగా మాట తప్పకుండా ఉద్యమకారులకు నుంచి ఒక కమిటీ వేయడం జరిగింది. కేశవరావు గారి అండర్లో కమిటీ వేశారు. ఆ కమిటీ ఈరోజు మొత్తం ప్రభంజనం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యమకారులంతా ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలో ఈరోజు వీళ్ళకు కేటీఆర్ నిద్ర పడతలేదు. అయ్యో మేము అన్యాయం చేస్తే మన తెలంగాణ ఉద్యమకారులకి ఈరోజు ఈ కార్యక్రమం వీళ్ళు పూర్తిగా చేస్తే మన జీవిత కాలంలో కూడా ఎలక్షన్లో గెలవలేమని వాళ్ళ భయభ్రాంతులు చుట్టూ. Subscribe us and press the bell icon for more interesting updates.